ప్రైస్ ది లార్డ్. చూసారా ఇది సీతాకోక చిలుక అండి. సీతాకోక చిలుక చక్కగా అందంగా ఉండి అది అందరికీ మేలు చేస్తూ ఉంటుంది కదండి. అయితే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారటానికి ఇది ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది. ఎన్నో దశలను మార్చుకుని ఇది ఈ రూపంలోనికి వస్తుంది. ఆడసీతాకోక చిలుక గుడ్లు పెట్టడాన్ని బట్టి ఆకు మీద అది కొన్ని రోజులకు గొంగళి పురుగుగా మార్పు చెందుతుంది. ఈ గొంగళి పురుగు మొదట్లో ఫస్ట్ దశలో లార్వా దశలో ఉన్నప్పుడు అది ఎక్కువగా ఆహారం కావాలి. ఈ సీతాకోక చిలుకగా మారటానికి ముందు లార్వా దశలో ఉన్నప్పుడు దీనికి ఎక్కువ ఆహారం కావాలి కాబట్టి ఆకును ఆహారంగా చేసుకుని తింటూ ఎక్కువ ఆహారం లేకపోతే ఇది చనిపోతుంది. అయితే ఆహారం ఎక్కువగా తీసుకుని అది తన చర్మతత్వాన్ని విడిచిపెట్టి మార్చుకుంటూ ఉంటుంది. అయితే ఇది తర్వాత పుప్పొడి దశలోనికి మారుతుంది. పుప్పొడి దశలో ఉన్నప్పుడు ఇది అస్సలు కదలకుండా పైకి ఏమీ కదలనట్లుగా కనిపిస్తుంది. లోపల అవయవాలు మార్చుకుంటూ ఉంటుంది. అవయవ రూపాలు మార్పు చెందుతూ ఉంటాయి. అయితే నిశ్చలంగా పైకి కదలలేని స్థితిలో పైకి ఉన్నప్పటికీ లోపల దీని అవయవాలన్నీ కూడా స్ట్రాంగ్ చక్కగా మారుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటుంది. తర్వాత ఇది కోశాన్ని పగలగొట్టుకుని తన రూపాన్ని బయటకు తీసుకొస్తుంది. మొదట్లో ఇది చాలా బలహీనంగా రెక్కలు విప్పి ఎగరలేని పరిస్థితుల్లో ఉంటుంది. కానీ చివరికి ఇది బలాన్ని సంతరించుకుని ఆకాశంలో స్వేచ్ఛగా అది ఎగురుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఈ దశలోనికి మారటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా శ్రమ పడాల్సి వస్తుంది కదండి. ఇది అన్ని దశలను మార్చుకున్నప్పుడు ఎన్నో కష్టాలు శ్రమలు ఎదురవుతాయి. శత్రువుల నుంచి రక్షించుకోవాలి, వాతావరణం నుంచి, అలాగే పక్షులు చీమల నుంచి, బెడదల నుంచి అది తప్పించుకోవాలి కదండి. ఈ స్టేజ్లో చాలా ప్రయాసపడి ఈ రూపంలోనికి ఇది మారుతూ ఉంటుంది కదండి. ఇది ఈ రూపంలోకి మారటానికి చాలా ప్రయాస ఎలా పడిందో మన ఆత్మీయ జీవితంలో కూడా అంత ప్రయాస మనం పడాల్సి వస్తుంది. విశ్వాసి రక్షించబడిన కొత్తలో వాక్యం అనే ఆహారం చాలా అవసరం. ఆ వాక్యం అనే పాల వల్ల ఎదుగుచు బలపడుతూ లోపల మార్పు కలిగి జీవిస్తూ ఉంటుంది. ఆత్మీయ పోరాటంలో దశలు మారుతూ ఉంటాయి.